బాబు చూపించు. టికెట్ కాదండి మొఖం. అమ్మ మొఖం చూపించు. అసలు నిజమైన ఆట ఏంటి అక్కడ ఒళ్ళేలా ఉంది? అయ్యా ఏడు బాబు కోపగించుకుంటారు. అనుమానం తీరకుండా ఒగ్గేసినాం అనుకోండి పేపర్లో బాబు కూడా జారుకుంటాడు. డాక్టర్ రమేష్ మటర్ చేసి సరారు అయిపోయినాడు. ఈయనకన్నా పోలీసులకు అప్పు చెప్పినామనుకోండి 5,000 రూపాయలు బహుమతి. టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఎస్ఎం కప్పు చెప్పండి. అలాగే రండమ్మా. వీరభద్రయ్య నమస్కారం సార్. ఈమె టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఈ రాత్రికి వెయిటింగ్ రూమ్ లో ఉంచండి. ఉదయం స్టేషన్ మాస్టర్ వచ్చిన తర్వాత తగిన తిరిగి తీసుకుంటారు. తీసుకెళ్ళండి. రండి. అది ఎలగదు కనుక ఎలగదా ఎందుకని ఎందుకని బరుపు మారిపోయినాడు కనుక మాడిపోయిందా లేక మారిపోయిందా మారిపోయినాదా అంటే నువ్వు ఉద్దేశం పెట్టరా మంచి పనుకున్నాను అట్టిపోయిన అనుకుంటున్నావా నువ్వు అట్లాంటి పని చేయకుండా ఆశ్చర్యం ఉందా అది వేస్తే వచ్చేది గాలి కాదు గోడ అందులో అట్లాంటి ఎక్కాడు గోడ కాదు సర్కారు ఎప్పుడే సరాసరి గదిలోకి వచ్చినంత సప్పుడు అవుతుంది ఆ దెబ్బతో అమ్మాయి గారు బెంబేలు ఎక్కిపోయి జ్వరం వచ్చేది వద్దండి నాకు ఫ్యాన్ వద్దు చూడండమ్మా ఈ రాత్రి మీరు ఎక్కడే ఉండాలి మీకు ఏం భయం లేదు ఈ పోలీస్ వీరభద్రయ్య ఈ చుట్టుపక్కల ఉన్నప్పుడు చెప్పు ఏ ప్రమాదం రావడానికి లేదు ఈ పోలీస్ వీరభద్రయ్య పేరు ఇంటే దొంగ దర్జాని ఎక్కడికే వచ్చి వీడు ఎదుర్కొంటానే దొంగతనం చేసేట రే నీకంటే దొంగలు ఎవరున్నారు కానీ పత్తాదరా కాళ్ళు కాళ్ళు పైనుంచి ఎవరిగో కాళ్ళు కిందకి వెళ్ళాడేయండి. భద్రయ్య కాళ్ళు మాత్రమే కిందకి ఆహార తీసి పైసారి ఎక్కడికైనా షికారేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదంటావా ఎక్కడికి ఏమా నువ్వు చూసి మంచి కళ్ళనా అవునండి. అరే అమ్మాయి గారు అది వచ్చి చెట్టుకోమ్మా గాలికి లోపల కలగ ఉంగు ఉంటుంది అంటే అనవసరంగా మీరు బయటపెట్టుకున్నారు రే మనం ఉంటే కాళ్ళు కాదు కదా కాలు వేలు కూడా రావడానికి వెళ్ళలేదు ఈ పోలీస్ వీరభద్రయ్య పేరు వింటే ఆ సమాచారం తర్వాత చెప్తాను కానీ